హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పాట్ స్టోరీ. నేను మీ వసీమ. చలో ఈరోజు స్టోరీ స్టార్ట్ చేద్దామండి. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. ఒక అమ్మాయి వచ్చేసి ముంబైలో స్టే చేస్తుంది. అక్కడ తను స్టడీ విత్ జాబ్ రెండు మేనేజ్ చేసుకుంటుంది. అయితే ఒకరోజు వీళ్ళ ఫ్రెండ్స్ 10th బ్యాచ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు గెట్ టుగెదర్ గ్యాదర్ చేసుకుందామని. సో అందరూ ఫోన్లో మాట్లాడుకొని చాటింగ్ చేసుకొని సరే ఒక దగ్గర గ్యాదర్ అవుదాం అని అనుకుంటారు. సో ప్లేస్ ఏంటిదనేది ఇంకా వాళ్ళు డిసైడ్ అవ్వలేదు. యాక్చువల్గా వీళ్ళు 10th బ్యాచ్ అందరూ డిసైడ్ అవ్వాలి, కానీ ఇంకా అవ్వలేదు, డిస్కషన్ అవుతున్నాయి. సో ఇక అందరూ ఒక్కొక్కరు వచ్చేసి యూపీలో, ఒకరు వచ్చేసి ఢిల్లీలో, ఒకరు వచ్చేసి హైదరాబాద్లో, ఇలా సర్టెన్ ఏరియాస్లో జాబ్ చేస్తూ ఉంటారు. సో అందరికీ అనుకూలంగా ఉండే స్పాట్ వచ్చేసేసి ముంబైలో వెళ్దాము, అక్కడ గెట్ టుగెదర్ చేసుకుందాం అనుకుంటారు. ఎవరైతే ఈ అమ్మాయి స్టే చేస్తుందో తను స్టే చేసేది కూడా ముంబైయే. ఇది కూడా యాక్చువల్గా రియల్ స్టోరీ జరిగిందండి. సో ఈ అమ్మాయి వచ్చేసి ముంబైలో స్టే అయితే సో అందరికి కంఫర్టబుల్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది, సో అంతా ఓకే, ఈజీగా బై వాక్ వెళ్ళి రావడం, బై రోడ్ వెళ్ళడం రావడం జరుగుతుంది కాబట్టి సో అందరికి ఓకే అనిపించేసి ఈ ముంబై ప్లేస్ ఫైనల్ చేసేస్తారు. అయితే ఒక రోజు ఒక డేట్ డిసైడ్ అయ్యి వాళ్ళకి వీకెండ్స్ టైంలో మళ్ళీ ఆఫీస్కి మార్నింగ్ వెళ్ళాక ఫ్లైట్ క్యాచ్అప్ చేసి 2 అవర్స్లో మళ్ళీ డ్యూటీ జాయిన్ అలా అనుకూలంగా చేసుకొని ముంబై స్పాట్ ఓకే అయిపోయింది. అయితే అందరూ వాళ్ళ 10th బ్యాచ్ అబ్బాయిలు అమ్మాయిలు వస్తారు. మొత్తం 9 మెంబర్స్ ఉంటారండి. 9 మెంబర్స్లో 5 మెంబర్స్ గర్ల్స్, 4 మెంబర్స్ బాయ్స్ ఉంటారు. వీళ్ళందరూ గ్యాదర్ అవుతారు. అక్కడ వీళ్ళ పార్టీలో ఏంటి అంటే ఆల్కహాల్ అలో లేదండి. వీళ్ళు ఆల్కహాల్ తాగారంట వీళ్ళ బ్యాచ్ ఎవరు. సో ఆల్కహాల్ ఆ పార్టీలో అలో అయితే లేదు. కాకపోతే చికెన్, వెజ్, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, కర్రీస్, బిర్యానీ, దమ్ బిర్యానీ ఆల్ ఓవర్ వాళ్ళ ఐటమ్స్ అన్నీ వాళ్ళ పార్టీలో ఉన్నాయి. సో ఫుల్గా వస్తారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎంజాయ్ చేస్తారు. డ్రింక్స్ అంటే కోకోకోలా డ్రింక్స్ అవన్నీ తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, ఫుల్ తింటారు. తినేసి అప్పటికి యాక్చువల్గా వీళ్ళందరూ ఒక రోజు ముందు నైటే గ్యాదర్ అవుతారు. సాటర్డే రోజు నైట్ గ్యాదర్ అవుతారు. ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే నైట్ గ్యాదర్ అవుతారు, ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే సాటర్డే. సో ఇక అందరూ సాటర్డే నుంచి ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ తినడం, లంచ్, డిన్నర్ అంతా ఫుల్ ఎంజాయ్ అయిపోతుంది. అంత ఎంజాయ్ అయిపోయాక వాళ్ళ మాటలు చిట్చాటింగ్ అంతా అయిపోయాక అందరూ వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళే వాళ్ళు బస్కి వెళ్తారు, ఎందుకంటే సండే అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీస్కి వెళ్ళాలి కదా. సో అందరు ఎంప్లాయీసే కాబట్టి కొంతమంది బై రోడ్ వెళ్తారు, కొంతమంది ఎయిర్పోర్ట్ రీచ్ అవుతారు, సో కొంతమంది ట్రైన్కి వెళ్తారు. సో ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. సో ఒక అబ్బాయి వచ్చేసి ఎయిర్పోర్ట్ వేలో వెళ్ళాలన్నట్టు, తన ఫ్రెండే అబ్బాయి. సో ఎయిర్పోర్ట్ వేలో వెళ్ళాలి. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అందరు వెళ్ళిపోతారు, ఈ ఒక అబ్బాయి ఉంటాడు. సో నేను కూడా వెళ్తాను, ఎయిర్పోర్ట్ పక్కనే కదా, నేను వెళ్ళేస్తాను, టైం అవుతుంది అది ఇది అంటే, సరే పక్కనే కదా నేను దింపేస్తాను పద అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి కార్లో తీసుకొని వెళ్తుంది, ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతారు. ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయాక అక్కడ తెలిసింది ఏంటంటే ఫ్లైట్ వచ్చేసి 3-4 అవర్స్ డిలే. యాక్చువల్గా 4 అవర్స్ డిలే. 4 అవర్స్ డిలే అయ్యేసరికి తన ఫ్రెండ్ అంటాడు, నేను ఇక్కడే ఉంటాను, ఎయిర్పోర్ట్లోనే అట్లా షాపింగ్ చేసుకొని ఇక్కడే టైం స్పెండ్ చేసుకొని ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళేసే ఇంటికి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. లేదు పక్కనే కదా ఇల్లు, నువ్వు కూడా వచ్చేసే కొద్దిసేపు రెస్ట్ తీసుకో, ఎంతసేపు అని షాపింగ్ చేస్తావు, ఇలా 4-5 అవర్స్ డిలే కదా, సో వెళ్దాం పదా అది ఇది అంటే, అబ్బాయి రాను అంటే రాను అన్నాడండి. ఈ అమ్మాయి ఫోర్స్ చేసి సరే వెళ్దాంపా అని అంటే, సరే పక్కనే కదా మళ్ళీ దింపేస్తా అని అన్నది కదా అని చెప్పేసి ఈ అబ్బాయి ఓకే సరే ఇక తప్పకలేక, ఫ్రెండ్ కదా ఇంకా ఏం చెప్పలేక సరే అని ఓకే అనేస్తాడు. సరే అబ్బాయిని తీసుకొని ఈ అమ్మాయి రూమ్కి వచ్చేస్తుంది, యాక్చువల్గా ఇంటికి వచ్చేసాక ఆ అబ్బాయికి పర్పిస్తుంది, సరే ఇంకా 4-5 అవర్స్ డిలే ఉంది కదా, నువ్వు పడుకో, అలారం పెట్టేసుకో, నిన్ను నన్ను లేపు, నేను డ్రాప్ చేస్తాను అంటుంది. సరే అని ఆ అబ్బాయి పర్పు తీసుకొని పడుకుంటాడు. కింద పడుకున్న ఎగ్జాక్ట్లీ ఒక 4 మినిట్స్ అండి పడుకుంటాడు, అప్రాక్సిమేట్లీ అంతే, ఇంకా 4-5 మినిట్స్ అనుకోండి. సో 4-5 మినిట్స్ అవ్వగానే సడన్గా లేచి నాకు ఆకలి అవుతుంది అని ఆ అమ్మాయి మీద సీరియస్ అవుతాడు. అదేంటి, ఇప్పుడే కదా మనం ఫ్రెండ్స్ అందరం బిర్యానీ అది ఇది తిని అంతా ఎంజాయ్ చేసాము, నీకు ఇంతలోనే ఆకలిస్తుందా, నీకు అలా ఎలా అరిగింది అది ఇది అని ఆ అమ్మాయి కొంచెం సీరియస్ అవుతుంది. లేదు నాకు ఆకలి అవుతుంది, ఇప్పుడు నాకు అన్నమైనా ఇవ్వు, లేకపోతే నాకు మెడిసిన్స్ కావాలి, లేకపోతే నా బాడీ అంతా వైబ్రేషన్స్ అంతా ఇలా ఉబ్బిపోతాడంట ఆ అబ్బాయి. సో అబ్బాయికి ఆ ప్రాబ్లం ఉందంట, ఉబ్బిపోవడం అలా జరుగుతుందంట. సో లేదు నాకు ఇలా అవుతుంది, బాడీ స్వెల్లింగ్ అవుతుంది, లేదా నేను ఇలా లావ్ అయిపోతాను, లేకపోతే నాకు ఇప్పుడు ఏదైనా ఒకటి చేయి, నాకు ఫుడ్ ఏదైనా ఒకటి అది ఇది అని అంటే, లేదంటే మెడిసిన్స్ అన్నతే అని ఆ అబ్బాయి చెప్తాడు. అదేంటి
ఇప్పుడే కదా తిన్నామని సంథింగ్ బ్లా 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 అమ్మాయి చెప్తుంది. చెప్పినాక సరే ఇంకా ఈ వీడేంట్రా బాబు పడుకొనివ్వట్లేదు అది నస ఏంటి అని, సరే ఇంకా నువ్వు వెళ్ళు మరి పక్కనే బయటనే అక్కడ కింద ఉంది మెడికల్ షాప్, నువ్వు వెళ్ళంటే ఆ అబ్బాయి మళ్ళీ సీరియస్ అవుతాడు. అదేంటి నేను ముంబైకి కొత్త కదా, నన్ను ఎందుకు పంపిస్తున్నావు, నువ్వు కూడా రారా అంటే ఆ అమ్మాయి అప్పటికి పార్టీ అయిపోయి అలసిపోయి ఉందన్నట్టు యాక్చువల్గా. సో ఈ అబ్బాయి టార్చర్ తట్టుకోలేక, అసలు ఏంట్రా నువ్వు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చావు అంతా బాగానే ఉంది, ఇప్పుడు ఆకలి అంటున్నావు, మళ్ళీ ఇప్పుడు ట్యాబ్లెట్స్ అంటున్నావు, ఏంట్రా నీ బాధ అది ఇదని, సరే పా ఇంకా లాస్ట్కి ఎట్టకేలకు తట్టుకోలేక అబ్బాయి టార్చర్ సరే పదా అనేసి ఆ అబ్బాయిని ఇట్లా కోపంగా చేయి గుంజేసి బయటికి తీసుకెళ్తుంది రూమ్లో నుంచి. ఎలా అయితే 1 సెకండ్లో రూమ్లో నుంచి బయటికి వెళ్ళగానే ఆ అబ్బాయి ఫస్ట్ ఏం చేసేస్తాడంటే బయట నుంచి డోర్ వేసేస్తాడండి. ఈ అమ్మాయి షాక్ అవుతుంది. అదేంటి డోర్ వేసేసావు బయట, యాక్చువల్గా వాళ్ళు రూమ్ బయటనే ఉంటారు, బయటనే డోర్ వేసేస్తారు, అదేంటి డోర్ బయట రూమే డోరు బయట వేసేసావు అది ఇది ఏంటి అని అమ్మాయి అంటుంది. అంటే ఈ నీ అప్పుడు చెప్తాడు యాక్చువల్గా ఈ అమ్మాయికి షాకింగ్ న్యూస్ ఏంటంటే, నీ బెడ్ కింద ఎవరో ఉన్నారు, యాక్చువల్గా నీ బెడ్ కింద ఎవరో ఉన్నారు, అందుకనే నేను ఇలా అంతా డ్రామా చేయాల్సి వచ్చింది అంటే ఈ అమ్మాయి అరే ఏంట్రా ఇలాంటి జోకులు చేస్తావు, నీకు ఇలాంతా ఏమేమైంది అది ఇది అంటే, మెంటల్ నేనేం జోక్ చేయట్లేను, నిజంగా నీ బెడ్ కింద ఎవరో ఉన్నారు అని ఆ అబ్బాయి విండోలో నుంచి ఆ అమ్మాయికి చూపిస్తాడు. చూపిస్తే తను షాక్ అయిపోతుంది, ఎక్దమ్ షాక్ అయిపోతుంది, ఫుల్ షాక్ అయిపోతుంది. అరే అని ఇలా షాక్ అయిపోయి తను ఏం చేస్తుంది, వెంటనే పోలీసులకి కాల్ చేస్తుంది. కాల్ చేయగానే పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. యాక్చువల్గా ఆ విషయం తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి 4 to 5 డేస్ నుంచి 4 to 5 డేస్ అంటే అప్రాక్సిమేట్లీ 1 వీక్ నుంచి ఆ అమ్మాయి రూమ్లోనే బెడ్ కింద వెయిట్ చేస్తున్నాడంట. ఈ అమ్మాయి ఎప్పుడు ఒంటరిగా దొరికితే రేప్ చేద్దాము అని ఉద్దేశంతో ఈ అబ్బాయి బెడ్ కింద వెయిట్ చేస్తున్నాడంట. ఈ అపార్ట్మెంట్ కీస్ ఈ అమ్మాయి లేనప్పుడు ఆ అబ్బాయి అపార్ట్మెంట్ కీస్ దొంగ కీస్ ఉంటాయి కదా అవి చేపించుకున్నాడు అన్నట్టు. అవి చేపించుకొని ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు గెట్ టుగెదర్ చేయడం, వీళ్ళ ఫ్రెండ్ కింద పడుకున్నప్పుడు ఆ అబ్బాయి ఐ కాంటాక్ట్ అక్కడికి వెళ్ళడం చూడడం వల్ల ఈ అమ్మాయి లైఫ్ అనేది సేవ్ అయిందండి. లేకపోతే ఇంకా ఎంత ఘోరం జరిగేదో. సో ఎలా ఉంది ఈ స్టోరీ? మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.